హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ ల్యాబ్. డెవాప్స్ సిరీస్లో భాగం మనం ఈ వీడియో సెషన్లో డెవాప్స్ అనేది మనకు ఒక టూలా లేకపోతే ఏంటి అసలు ఈ డెవాప్స్ అనేది చూద్దామండి. సో లెట్ us స్టార్ట్స్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు పైథాన్ ల్యాబ్. సో మనకి బేసికలీ డెవాప్స్ అనేది ఏంటంటే డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీగా కాల్ చేస్తామండి. ఆర్ ఇంకా మనం సింపుల్గా చెప్పాలంటే బెస్ట్ ప్రాక్టీసెస్. DevOps is a combination of development team and operations గా కాల్ చేస్తామండి. సో DevOps means just it will provide collaboration between development team and operations అండి. సో బిఫోర్ DevOps మనకి ఏ విధంగా వర్క్ చేసేవాళ్ళంటే సో డెవలప్మెంట్ టీం వచ్చేసి మనకి ప్రాజెక్ట్ కోడ్ని రిటర్న్ చేసేవాళ్ళని డెవలప్ చేసేవాళ్ళు. అండ్ ఆపరేషనల్ టీం వచ్చేసి మనకి ఎస్ సో డెవలప్మెంట్ టీం ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ని వచ్చేసి సర్వర్లో డిప్లాయ్మెంట్ చేయడం యాజ్ వెల్ యాజ్ సర్వర్ని మానిటరింగ్ చేయడం అండి, లైక్ మేనేజ్ చేయడం అండి ఆపరేషన్ యొక్క ఫంక్షనాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డెవలప్మెంట్ టీం వచ్చేసి జావాలో సమ్ జెడ్ వర్షన్ యూజ్ చేస్తున్నారండి అప్లికేషన్ డెవలప్ రిటర్న్ చేయడానికి. ఆపరేషనల్ టీం వచ్చేసి సమ్ ఎక్స్ వర్షన్ యూజ్ చేస్తున్నాం, జావా సమ్ ఎక్స్ వర్షన్ యూజ్ చేసుకొని సర్వర్లో డెవలప్మెంట్ టీం ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ కోడ్ని డిప్లాయ్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ దే ఆర్ ఫేసింగ్ సమ్ వర్షన్ కంపాటబుల్ ఇష్యూస్ అండ్ సమ్ లైబ్రరీస్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాను. అప్లికేషన్ ప్రాపర్గా డిప్లాయ్మెంట్ అవ్వట్లేదు. సో బికాస్ ఆఫ్ సో డెవలప్మెంట్ టీం ఎగ్జాక్ట్గా ఏం చేశారో ఆపరేషనల్ టీం వారికి ఐడియా లేదండి. ఆపరేషనల్ టీం వాళ్ళు ఏ వర్షన్ నుంచి సర్వర్లో డిప్లాయ్మెంట్ చేస్తున్నారు డెవలప్మెంట్ టీంకి ఐడియా లేదండి. దే ఆర్ ఫైట్ ఈచ్ అదర్ అండి. ఎస్ సో డెవలప్మెంట్ టీం వచ్చేసి ఆపరేషనల్ టీం పోయి బ్లేమ్ చేస్తారు. సో ఆపరేషన్ టీం వచ్చేసి డెవలప్మెంట్ టీంని బ్లేమ్ చేస్తారండి. సో వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న వార్ అనేది క్రియేట్ అవుతుందండి. ఎస్ బోత్ టీమ్స్ బ్లేమ్ ఈచ్ అదర్ వెన్ ఇష్యూ అకర్స్. ఎస్ మేము ప్రొవైడ్ చేసిన పర్ఫెక్ట్గా ఉంది, సో మీరు సర్వర్లో ఎక్కడో రాంగ్ చేస్తున్నారు డెవలప్మెంట్ టీం ఆర్గ్యూ చేస్తారండి. సో మీరు ప్రొవైడ్ చేసిన ప్రాజెక్ట్ కోడ్లో సమ్ బగ్స్ ఉన్నాయి, వీ నీడ్ టు రెక్టిఫై అని ఆర్గ్యూ చేస్తారండి. సో ఇదంతా మనకి ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ టైం టేకింగ్ ప్రాసెస్ అండి. వై బికాస్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ సో డెవలప్మెంట్ టీమ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ అండి. ఎస్ ఇదంతా మనకి మాన్యువల్ ప్రాసెస్గా చేస్తాం బిఫోర్ డెవాప్స్ అండి. విత్ డెవాప్స్ విత్ డెవాప్స్ అండి. సో విత్ డెవాప్స్ అంటే ఇక్కడ మనకి సో డెవాప్స్ మనకి డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్స్ అండి. సో బోత్ టీమ్స్ మనకి జాయిన్ చేసి వర్క్ చేస్తారండి. సో డెవలప్మెంట్ టీం ఏం చేస్తున్నారు ఎగ్జాక్ట్గా ఆపరేషనల్ టీం వాళ్ళకి ఐడియా ఉంటుందండి. ఆపరేషనల్ టీం వాళ్ళు సర్వర్లు ఏ విధంగా మనకి ఇక్కడ డిప్లాయ్మెంట్ చేస్తున్నారు డెవలప్మెంట్ టీంకి ఐడియా ఉంటుందండి. ఎస్ ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ బ్రేక్ చేయడానికి సో డెవాప్స్ టీం ఇక్కడ వర్క్ చేస్తారండి. సో డెవలప్మెంట్ టీమ్కి సపోర్టింగ్ని ప్రొవైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఆపరేషనల్ టీమ్కి సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్కి వచ్చేసి సో డావ్ ఇంజనీర్ వచ్చేసి రెస్పాన్సిబుల్గా ఒక బ్రిడ్జ్ని సో గ్యాప్ని ఏదైతే గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి సో డెవాప్స్ మెథడాలజీని యూజ్ చేస్తారండి. సో బై యూజింగ్ డెవాప్స్ మెథడాలజీస్ దే ఆర్ షేరింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ప్రొడక్షన్. సో ఫాస్టర్గా ఫీడ్బ్యాక్ తీసుకొని సో అప్లికేషన్లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే రెక్టిఫై చేస్తాండి. అప్లికేషన్ మనకి ప్రీవియస్గా వచ్చేసి బిఫోర్ డెవలప్స్ మనకి మంత్ అలా రిలీజ్ చేస్తారండి, మంత్స్ అండ్ 6 monthsకి ఇలా రిలీజ్ చేస్తారండి. సో విత్ డెవలప్స్తో విత్ ఇన్ డే లోపల మనకి విత్ ఇన్ అవర్ లోపల మనకి ఏం చేస్తుందంటే సమ్ న్యూ ఫీచర్స్ని యాడ్ చేసి మార్కెట్లోకి అయితే రిలీజ్ చేస్తుందండి. సో ఇక్కడ టోటల్ టాస్క్ ఇక్కడ ఆటోమేషన్ పర్ఫామ్ చేస్తుంది డెవాప్స్లో. సో డెవాప్స్ ఈజ్ ద మెథడాలజీ లేదా ఆర్ బెస్ట్ కల్చర్ ఆర్ బెస్ట్ ప్రాక్టీస్ కాల్ చేస్తామండి. ఈ డెవాప్స్ మెథడాలజీ మనకు వచ్చేసి ఆటోమేషన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది డెవాప్స్గా కాల్ చేయొచ్చు. లైక్ ఆటోమేటిక్ మనకి కోడ్ని బేరీ చేయడం, లైక్ టెస్ట్ చేయడం, లైక్ సర్వర్ లైక్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయడం, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్స్ని క్రియేట్ చేయడం, ప్రాజెక్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్స్ని క్రియేట్ చేయడం, యాజ్ వెల్ యాజ్ స్కేలింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్ దగ్గరగా సో స్కేలింగ్ పర్ఫార్మ్ చేయడం. సో వన్స్ మనం సర్వర్ లైక్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేశాక మానిటరింగ్ టాస్క్ని పర్ఫార్మ్ చేయడం అండి. So DevOps is all about continuous everything. It is a continuous process, never ending process only. Never ending process. So continuous integration will happen.
So continuous testing will be happen, continuous deployment and delivery will be happen. So continuous monitoring, continuous feedback and continuous improvement. Total everything continuous గా జరుగుతూనే ఉంటుంది మనకి. సో డెవలప్మెంట్ టీం ప్రిపేర్ చేసిన ఒక న్యూ ఫీచర్స్ ని సో రిపోర్ట్స్లో పుట్ చేస్తారు. సో బై యూజింగ్ సిఐసిడి మెకానిజం ద్వారా సో కొన్ని పుల్ చేసుకొని సో ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, కంటిన్యూస్ టెస్టింగ్ చేస్తున్నాం, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ డన్ బై ద సిఐసిడి మెథడాలజీస్ అండి. సో ఇక్కడ ఏదైనా ఇష్యూ రైజ్ అయితే సో డెవలప్మెంట్ టీమ్కి వెంటనే ఇక్కడ సో ఫీడ్బ్యాక్ అని వెళ్తుందండి. సో డెవలప్మెంట్ వచ్చేసి మనకి ఫిక్స్ చేసి అగైన్ సో రెక్టిఫై చేసి రిపోర్ట్స్లోకి వచ్చేస్తారు. సెకండ్ మనకి సిఐసిడి మెథడాలజీ ద్వారా ఎస్ పుల్ చేసుకొని అగైన్ బిల్డ్ చేస్తుంది, అగైన్ టెస్ట్ చేస్తుంది, అగైన్ డిప్లాయ్మెంట్ చేస్తుంది, అగైన్ మానిటరింగ్ చేస్తుంది, సర్వర్ లైక్ మనకి ఇక్కడ ప్రాసెస్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టోటల్ ఇక్కడ మనకి కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుందండి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ డెవాప్స్ అండి. సో DevOps is not a single tool అండి. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ చైనింగ్ ఆఫ్ టూల్స్ కు కాల్ చేస్తామండి. ఏ చైనింగ్ ఆఫ్ టూల్స్ కు కాల్ చేస్తాం. లైక్ గిట్, మావెన్, నెక్సస్, సోనార్ క్యూబ్, జెన్కిన్స్, డాకర్, అన్సిబుల్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్, స్ప్లంక్, ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా, ఇలా మనకి సో మెనీ టూల్స్ ఆర్ దేర్ అండి. సో జస్ట్ ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ టూల్ అండి. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ చైనింగ్ ఆఫ్ టూల్స్ కు కాల్ చేస్తామండి. ఎస్, మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో మన పైథాన్ లైఫ్లో వచ్చేసి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో మన పైథాన్ లైఫ్లో వచ్చేసి న్యూ డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో మనకి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? సో December 26th మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. బ్యాచ్ టైం వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 PM టు 9 PM వరకు మనకి బ్యాచ్ టైమింగ్ ఉంటుందండి. సో టోటల్ అవర్ కోర్స్ డ్యూరేషన్ ఈస్ 2 months అండి. అండ్ అవర్ కోర్స్ సిలబస్ అబ్జర్వ్ చేస్తే మనకి క్లౌడ్ ఇంట్రడక్షన్, సో డెవాప్స్ ఇంట్రడక్షన్, లినిక్స్ ఇంట్రడక్షన్, సో లినిక్స్లో ఉన్న వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ వరకు డిస్కస్ చేస్తామండి. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ గిట్ అండ్ గిటర్, మావెన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, అన్సిబుల్, ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా, సో నెక్సస్, హెల్మ్ చార్ట్, టెరాఫార్మ్, ఓర్గో సిడి, స్ప్లంక్. సో వీటితో పాటు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ CI/CD టూల్స్, గిటబ్ యాక్షన్స్ ఆల్సో అండి. సాఫ్ట్వేర్ డెవాప్స్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ DevSecOps టూల్స్, దట్ ఈస్ సోనార్ క్యూబ్, సో OWASP టూల్, సో ట్రివి సాఫ్ట్వేర్, సో IAC సెక్యూరిటీ టూల్స్, దట్ ఈస్ చెకోవి, టెరాఫార్మ్ యూజ్ చేస్తాం, ELK మానిటరింగ్. ఇవి DevSecOps టూల్స్ కు కాల్ చేస్తామండి. సో వీటితో పాటు మనం ఇక్కడ సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ AWS క్లౌడ్ గురించి డిస్కస్ చేస్తామండి. సో AWSలో మనం EC2 సర్వీస్, S3 సర్వీస్, VP సర్వీస్, క్లౌడ్ వాచ్, లాంబ్డా ఫంక్షన్, సో ఎలాస్టిక్ బీన్ స్టాక్, సెక్యూరిటీ గ్రూప్, IAM సర్వీస్, సో AWS EKS సర్వీస్ అని వీళ్ళతో సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ని పర్ఫామ్ చేస్తామండి. వీఆర్ డిప్లాయింగ్ వన్ ఎండ్ టు ఎండ్ ఈ-కామర్స్ అప్లికేషన్ ఆన్ AWS EKS. సో ఎండ్ టు ఎండ్ CI/CD పైప్ లైన్ యూజ్ చేసి ఇక్కడ జెన్కిన్స్ ద్వారా సో మెనీ టూల్స్ ఇంటిగ్రేట్ చేసి ఈ విధంగా ఇక్కడ సో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో పైప్ లైన్ జాబ్స్ మనం పర్ఫామ్ చేస్తాము. అలాంటి ప్రాజెక్ట్స్ మనం పర్ఫామ్ చేస్తామండి. ఎండ్ టు ఎండ్ డిప్లాయ్మెంట్ అప్లికేషన్ జెన్కిన్స్, టామ్క్యాట్ అండ్ Ansible. సో బై యూజింగ్ Ansible ప్లేబుక్ ద్వారా డిప్లాయ్మెంట్ టాస్క్ మనం ఏదైనా పర్ఫామ్ చేస్తాం. ఎండ్ టు ఎండ్ డిప్లాయ్మెంట్ బై యూజింగ్ Docker, Maven, Jenkins and Apache Tomcat. Using Ansible to deploy and integrating with AWS CloudWatch for finding the application logs and monitoring the applications. So deploying applications with Kubernetes, Argo CD, Docker, deploying Amazon applications with the CI/CD methodologies. So Terraform, Git, Jenkins, Docker and Sonar Cube. ఇలా మనం సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా పర్ఫామ్ చేస్తామండి.